వాడు కాంగ్రెస్ రావాలని మరీ పోరాడాడు సార్ తెలుసా. ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నాని నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నా తిడుతున్నాడు తెలుసా సార్. ఎంత బాధ వేస్తుంది తెలుసా. తనకు ఒక ఉపాధి కదా, కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనులు పెట్టుకొని పోయేవాడు తెలుసా. నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న ఇది వస్తుంది. ప్రాణాలు పోయినాక ప్రాణాలు వస్తాయా సార్. ఏమైనా చేసుకోవాలి సత్తే వాళ్ళకి ఎవరు సార్ గది. రూపాయి కష్టపడి క్యాటరింగ్ పెట్టుకొని ఇక్కడ బతుకుతుంటే వేరే రెంటెడ్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరికి తెలియకుండా వచ్చి దాని ఉదయం కూలగొడితే సామాన్లు అనేది వెళ్ళి తీసుకుపోతాడు. నోటీసు ఏం తెలియదు సార్. 15-20 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో అడగండి. ఒకటే నడుస్తుంది. అక్కడ వేరే ఏరియాలో ఉంటే అక్కడ కష్టపడుకుంటూ ఒక్కొక్క సంవత్సరం కొద్ది సామాన్లు తీసుకొని కొద్దిగా లోన్ తీసుకొని అన్ని అట్లా కష్టపడుకుంటూ వచ్చింది సార్ వాడు బతుకుంటా. వేరే చంపండి సార్, పంపిపోండి అందరినీ చంపిపోండి. అయిపోతే కాల్ చేసుకోండి. లేకపోతే ఆవేదన కూడా చూడొచ్చు అంటే దీనికి సంబంధించి వాళ్ళు ఎంత ఆవేదన. అక్కడితో ఆపండి.